11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఏదైతే బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఇక్కడ యోగాసనాలకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తుల వద్ద అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. మరోవైపు మోడీ ప్రసంగం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం కూడా ఆల్రెడీ పూర్తయింది. మరి కాసేపట్లో మొత్తం అందరూ కూడా సూర్య నమస్కారాలు వేసే కార్యక్రమం కూడా మరి కాసేపట్లో జరుగుతుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి కూడా చాలా మంది అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఇక్కడైతే చిన్న పిల్లలతో కూడా యోగా చేయడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఈ విధంగా 5 లక్షల మందితో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇక్కడికి వచ్చి యోగాలో పాల్గొన్న యోగాంధ్ర ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశం వచ్చినందుకు చాలా విశాఖపట్నం వాసులు చాలా హర్షోద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు మా పాపను కూడా నేను తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళకి ఉంటారు కాబట్టి భవిష్యత్తు వాళ్ళు నేర్చుకుంటారు. ఈ ప్రోగ్రాంతో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలు కూడా నేర్చుకునే ఉద్దేశంతోనే పాపను కూడా తీసుకురావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు యోగా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే పాప కూడా చాలా ఇంట్రెస్ట్గా రావడం, అలాగే మిగతా పిల్లలు చేయడం వలన ఇది ఉంది. మేము చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం మన పిఎం గారికి, అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ. పాప ఏం పేరు? పాప నీ పేరు ఎలా అనిపిస్తుంది ఈరోజు? నీ పేరేంటి? నా పేరు వేదశ్రీ. యోగా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ మోడీ గారు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, మనం యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఇప్పుడు ఎప్పుడు రోజు నువ్వు యోగా చేస్తావా? అవును, సూర్య నమస్కారాలు చేస్తున్నాను. యోగా చేయడం వల్ల మన ఆరోగ్యానికి శక్తి వస్తుంది. థ్యాంక్ యూ. చూసాం కదా, చిన్న పిల్లలు కూడా యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నా పేరు నమ్మి నాగేశ్వరరావు. మేము విశాఖపట్నంలో ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మన దేశ గౌరవాన్ని కాపాడుతూ మన యొక్క ఇలాంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన సైడ్ చూస్తున్నట్టు చక్కటి ఆరోగ్యానికి కారణమైన యోగా తాలూకా ఇది పెట్టినందుకు, అది మన విశాఖపట్నంలో పెట్టినందుకు చాలా గర్విస్తున్నాం, చాలా ఆనందపడుతున్నాం. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మోడీ గారు చేసిన సంకల్పం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైజ్గా అందరూ కూడా ఈ యొక్క చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇటువంటి కార్యక్రమం వచ్చి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇటువంటి కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఇంతమంది భాగస్వామ్యం అవ్వడం కూడా చాలా మంచి విషయం కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ఆ చిన్నపిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తల్లి, చెప్పమ్మ తల్లి, ఎలా అనిపిస్తుందిరా? రోజు మీరు యోగా చేస్తారా? ఈరోజు యోగాలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? ఇలా మోడీ గారితో, ఒకవైపు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఇంతమంది మధ్య మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుందిరా? మేము ఇందులో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. 11th ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఆర్కే బీచ్లో నిర్వహించారు. ఇందులో మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో ప్రధానమంత్రి మోదీ గారు వచ్చారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గినంగా వచ్చారు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి వచ్చారు. మాకు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు రోజు యోగా చేస్తావమ్మా? చేస్తాను. ఎలా అనిపిస్తుంది రోజు యోగా చేస్తుంటే? ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా పూర్వం ఉన్నటువంటి ఆరోగ్యానికి ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యానికి? లేదా మీలో యాక్టివ్నెస్ చేంజెస్ ఏం కనిపిస్తున్నాయా? హెల్దీగా ఉన్నాము, ఇంకా కొద్దిగా యాక్టివ్గా ఉంటాము. చాలా బాగుంటుంది యోగా చేస్తే రోజు. సార్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అండి? సార్ 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖ బీచ్లో నిర్వహించినందుకు, అందులో మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. దీనికి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి దీన్ని విజయవంతంగా నిర్వహించారు. యోగా చేయడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది, అలాగే యాక్టివ్నెస్ కూడా పెరుగుతుంది.
చూసింది వీళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు మోడీ ప్రసంగం జరుగుతుంది. మోడీ ప్రసంగం జరిగిన వెంటనే మరొకవైపు కూడా ఇదంతా కూడా ఆసనాలతో సూర్య నమస్కారాలతో అందరూ కూడా మరి కాసేపట్లో వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చిన్న పిల్లలు కూడా మనం చెప్తున్నారు యోగా చేయడం వల్ల నాలో ఉన్నటువంటి మార్పులు కూడా చాలా వచ్చాయి. చాలా మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది, నా బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు యోగా చేయాలని కూడా మరోవైపు చిన్న పిల్లలు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు విశాఖ వైపు అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఒకే ఒక కారణం ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక్కడ కండక్ట్ చేయడమే ఇంతటి గొప్ప విషయం కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఇది తాజా పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇంత భారీ ఎత్తున జనాల మధ్య మీరు ఈరోజు యోగా చేస్తున్నారు, పైగా ప్రైమ్ మినిస్టర్ అలాగే సీఎం డిప్యూటీ సీఎం ఇంతమంది మధ్య జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది ఏంటి మీకు? ముందుగా అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది ఇందులో పాల్గొనడానికి. యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత భారీ ఎత్తున ఇంతమంది అందరి మధ్యలో కూడా ఇంతగా పెద్దగా ఈ మధ్య వరకు ఎక్కడా జరగలేదు. So I would like to thank our Prime Minister, our Chief Minister Nara Chandrababu Naidu gariki inta pedda ettuga ee yokka opportunity ni andarki istunnanduku it is very happy. Endukante yoga mana andari concentration ni penchutundi manaku telisina vidhanga. So it is very helpful to our body and beneficial to our body. So ee opportunity ichinanduku I would like to thank our government. Thank you so much sir. ఎలా అనిపిస్తుంది ఏంటి? ఎంత భారీ ఎత్తున ఎంత మంది మధ్య ఈరోజు మీరు యోగాలో పాల్గొంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ డెఫినెట్లీ ఎక్సైటింగ్. చాలా మంది ఇక్కడ చాలా సంఖ్యలో వచ్చారు అండ్ ఇట్స్ చాలా స్పీచెస్ ఏమైతే ఉందో యంగ్ జనరేషన్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నది. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ అవర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ యాజ్ వెల్. అండ్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు బీ హియర్. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.